and even I respected Madhavanna and all of you respected that. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే చాలా బాధాకరంగా ఉన్నాయి. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత మనం ఎంత నష్టపోయాం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ తీసుకుంటే జనరల్ కానీ, ఓసీ, బీసీ కానీ, ఎస్సీ, ఎస్టీలు కానీ వీళ్ళందరికీ దాదాపు సబ్ క్యాస్టెస్ ద్వారా ఎక్కువ మంది, అంటే దాదాపు ఈ ఎస్సీ వర్గీకరణలో నార్మలైజేషన్ వల్ల మనం ఎంతో నష్టపోయాం. అంటే వాళ్ళకి 3 మార్క్స్ కలిపాడు, మనకు కూడా కలపల. అంటే ఎస్సీ వర్గీకరణలో జరిగేది అంతా ఏంటంటే ఈ ప్రభుత్వాలు, ఈ మందాకి, అంటే దాంతోపాటు నేను కూడా చెప్తున్నాను, మన పిల్లలు బాగా చదువుకోవాలి, ఎదగాలి. రెండోది విజ్ఞానవంతులు అవ్వాలి. ఈ విద్యావంతులు అయితేనే మనం 10 మందికి ఆదర్శంగా నిలబడతాం. అర్థమవుతుందా? సో దాంతోపాటు పిల్లలు చదువుకోవాలనే ఆశతో వాళ్ళు ఎక్కడ చేరతారన్నా కూడా మనం ముందు ప్రోత్సహించాలి. సో ఇప్పుడు అక్కడ చేరతారన్నా కూడా కొంతమందికి మేము ఫీజు కడతాం. అది ఎవరు చెప్పినా సరే, పేద పిల్లలు ఉన్నా సరే చదివించడానికి మేము ముందుకుంటాం. ఎందుకంటే అది మన బాధ్యత. మన వాళ్ళని మనం డెవలప్ చేయకపోతే ఎవరు డెవలప్ చేయరు. సో ప్రతి విషయంలో దానికి ముందు ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. సో అప్పుడే మనం కొంచెం ముందుకు వెళ్తామని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అంతే. సో దాంతోపాటు మనకు జరిగే ఈ యొక్క ఇబ్బందులు, ప్రభుత్వాలు చూడండి ప్రతిదానికి ఫ్రీ. ఈ ఫ్రీ ఇవ్వటం వల్ల ఏమంటే జనాలు దానికి బానిస అయిపోతున్నారు. రెండోది మనం హక్కులు మనం పోరాడుకోవటంలే. వాడు ఏది ఇస్తే అదే, మనం ఏది చేస్తే అదే. ఆ విధంగా మనం బానిసలుగా బతకూడదు. అందుకే అంటారు, ఎప్పుడు కూడా బానిసగా ఉండటం వల్ల మనం ఎప్పుడు కూడా ఏది సాధించుకోలేం. మన హక్కులు మనం పోరాడాలి. సో ఇది రాబోయే తరంలో, ఇది ఎందుకు ముందుకు వచ్చాం మేము కూడా అంటే, రాబోయే తరాల్లో మన వాళ్ళందరూ బాగుండాలి, మన వాళ్ళందరూ డెవలప్ అవ్వాలి. మన వాళ్ళందరూ డెవలప్ అయితేనే మనం ఒక రాజ్యాధికారాన్ని పొందగలుగుతాం. దీనికోసం దేనికైనా రెడీ. మన పిల్లలు బాగుండాలి. ఇక్కడి నుంచే కాదు, స్టార్టింగ్ స్టేజ్ నుంచి కానీ ఎండింగ్ స్టేజ్ వరకు మనం ఒక తరం నుంచి ఇంకో తరంకి వెళ్ళినా సరే పలానోళ్ళు దీనికోసం పోరాడమని ఒక ఫీలింగ్ రావాలి. సో మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. సో అప్పుడే మనకు ఒక రాజ్యాధికారం అనేది వస్తుంది. సో దాంతోపాటు మన పిల్లల చదువులు కూడా బాగుండాలి. అదే ఒకటే మనం కోరుకునేది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ హక్కుల గురించి అన్ని తెలుసుకోవాలి. మీరు బాగా చదవాలి. దాంతోపాటు ఒక ఉన్నత స్థాయిలో ఉండి 10 మంది ఆదర్శంగా నిలబడాలి. 10 మందికి ఆదర్శంగా నిలబడి మీకు తోడ్పాటు ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు Madhavanna and thanks to whole team and